హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తను మారుతి. మేమైతే తిరుపతి బయలుదేరుతున్నాము. మా ప్రయాణం అంతా బాగుండాలని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. నేను ఎప్పుడన్నా ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ కారుకి మంచిగా పూజ చేసుకుని లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు కంపల్సరీ అలా వెళ్తానండి. నాకు అదొక అలవాటు. ఇవాళ కూడా తిరుపతి వెళ్ళే ముందు అలాగే చక్కగా కారుకి పూజ చేసుకుని బయలుదేరుతామండి. ఇంక ఇక్కడ మా ఆయన పూజ అయితే చేస్తున్నారు కార్కి. ఈలోపు మా మావయ్య లగేజ్ కూడా సర్దుతానికి వచ్చారు. అప్పుడే పని నుంచి వచ్చారు మా మావయ్య. ఇంక మేము బయలుదేరుతున్నామని చెప్పి ఆగి లగేజ్ అంతా సర్దుతున్నారు లోపల. కాలుతాను కూడా మా నాన్న అయితే వచ్చి ఇంకా జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి మమ్మల్ని దగ్గరుండి పంపిస్తున్నారండి. ఇంక వెళ్ళే దారిలో అక్కడ ఆగి ఆయిల్ కొట్టించుకుంటున్నాం, ఫుల్ ట్యాంక్ చేయించుకుని వెళ్దామని ఆగామండి. ఈలో బుడ్డమ్మాయి నాన్న ఈ పైపులో నుంచి పెట్రోల్ ఏంటి ఇలా ఇలా వస్తుందా లోపలిగా నేను అడుగుతుంది. మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళే దారి కూడా ఇదేనండి. హైవే మీద నుంచి లోపలికి వెళ్తే మోపుదేవి టెంపుల్ వస్తుందండి. అక్కడ దండం పెట్టుకుని బయలుదేరుతాం. ఇటువైపు వచ్చినప్పుడు కంపల్సరీ. ఇది వచ్చి కృష్ణానది బ్రిడ్జ్. ఇక్కడ గణేష్ ఉత్సవాల కోసం ఏర్పాటు చేసినట్టున్నారు. ఇవన్నీ నిమజ్జనాల కోసం. బ్రిడ్జ్ పైన ఈ ఏర్పాట్లను దానికోసమే అనుకుంటా. మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే వచ్చేసింది. మా అమ్మ అయితే ఎక్కడ ఆగదండి. అంతే కదా మరి, పుట్టిల్లంటే అదొక ప్రేమ. ఇక్కడ అక్క చెల్లెలు ప్రేమ చూసారా, రాగానే ఓకే ప్రేమ కారిపోద్ది ఒక్కొక్కరికి. కాసేపట్లో ఇద్దరు కొట్టుకుంటారు. మళ్ళీ ఒకటే చూడండి, ఏదో పెద్ద గిన్నెసుకొచ్చి ఎలా తింటుందో. ఎప్పుడు ఏదో ఆడిస్తూ ఉండాలి. అలా ఏం కాదు. అక్కడ తినడానికి ఏ ఉంటే తెచ్చుకుని తింటున్నాను. ఇక్కడ మా ఆయన చూడండి ఎంత దర్జాగా కూర్చున్నాడో. మక్క అయితే వీడియో తీస్తున్నాను. మక్క అయితే చెప్పుంటే రెడీ అయ్యేదాన్నిగా, అప్పుడు వీడియో తీసుకోవచ్చుగా అని చెప్పి. ఆమె కూడా పెద్ద యూట్యూబ్ స్టార్ అండి. మా అమ్మాయి అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేసిద్ది. ఎందుకంటే ఇక్కడ మేమిద్దరమే ఉంటాం కదా, తనకి బోర్ కొట్టిద్ది. అక్కడ తను వాళ్ళ అక్క ఉంటుంది కదా, ఇంకా హ్యాపీగా ఉండిద్ది. అప్పటికే టైం 10 అయిపోతుంది. తనకి నేను అన్నం తినిపించేసి బయలుదేరదామని చెప్పి అన్నం తినిపిస్తున్నాను. ఇక్కడైతే మా అమ్మ చాలా లేట్ అయిపోయిందని చెప్పి నాకు కూడా ఇడ్లీ తినిపిస్తా మాటలు చెప్తుంది. లెక్క ప్రకారం అయితే పాపను కూడా తీసుకెళ్ళాలండి. పాపకి జ్వరంగా ఉండటం మూలంగా ఇంకా తీసుకెళ్ళలేదు. నేను పండు మాత్రమే వెళ్తున్నాను. సరే వెళ్ళొస్తాం. బాయ్ రా, బాయ్ బాయ్ నాన్న, బాయ్ లెక్క. వెళ్ళేటప్పుడు దారిలో వర్షం బాగా స్టార్ట్ అయింది. సరే తింటాకి ఎక్కడ నాగుదామని ఇందాక నుంచి చూస్తున్నాం కానీ ఎక్కడ దొరకట్లేదు. అప్పుడు టైం దగ్గర 11:30 అలా అవుతుంది. అక్కడ ఒక మంచి డాబా ఒకటి కనిపించింది. అప్పుడే వర్షం పడి ఆగింది కదా. బయట కూడా క్లైమేట్ చల్లగా ఉంది. గుడికి వెళ్తున్నామని ఓన్లీ వెజ్ ఆర్డర్ పెట్టాం. అది కూడా అక్కడ ఆ టైం కాబట్టి ఏమీ లేదు. ఒక కాజు కర్రీను రోటీ పెట్టుకున్నాం. తీసుకొచ్చి ఇచ్చారు. మంచి ఆ చల్లదనానికి వేడి పొగలతో ఆ కర్రీ చాలా బాగుంది. చాలా బాగుందంట టిఫిన్ అయితే. కానీ నాకు జలుబు చేసేసి టేస్ట్ అయితే పోయింది, ఏం తెలియలేదు. ఇక్కడ అడుగుతుంటే మా ఆయన ఎలా ఉందని చెప్పి ఏం టేస్ట్ తెలియట్లేదు బావా అని చెప్పాను. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు టేస్ట్ పోతే మాత్రం భలే బాధేసిద్ది. ఏం తిన్నా తెలీదు దాని టేస్ట్. ఇంకా జలుబుతో పాటు కొంచెం జ్వరం కూడా వచ్చినట్టుంది. ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఆ ట్యాబ్లెట్స్ ఆల్రెడీ వేసుకుంది. మీకు ఒకటి చెప్తూ మర్చిపోయా, ఎడిటింగ్లో ఆ బిట్ తీసేసాను. కర్రీ రాగానే తను గబగబా వేడిగా ఉంది నోట్లో పెట్టుకుంది. ఒక పక్కన అసలే టేస్ట్ తెలియట్లేదు, నోరు కూడా బాగా కాలిపోయినట్టుంది. అవును, మా ఆయనతో మాట్లాడుతూ మర్చిపోయి నేను అది వేడిగా ఉందన్న సంగతి తినేసాను. తర్వాత మా ఆయన నోరు కాలిందా అని అడుగుతున్నారు. కాలిపోయిన తర్వాత పక్క నుంచి ఉఫ్ ఉఫ్ అని సౌండ్ వస్తుంది ఏంటని చూస్తే అప్పటికి నేను చెప్పేలోపు గబాలను తను తినేసింది కూడా. అప్పటికి నోరు కాలిపోయినట్టుంది. పాపం ఓ పక్కన అసలే టేస్ట్ తెలియట్లే, నోరు కాలిపోతే అసలు ఇంకా టేస్ట్ ఏమీ తెలీదు.
మరి ఏం చేస్తాం, తప్పదు ఒక్కోసారి. రోటీలు అయితే చాలా ఇచ్చారు, 4 ఇచ్చారు. ఎంత తింటున్నా అవ్వట్లేదు. ఆ టైంలో దొరికిందే ప్రసాదం అనుకుని తినాలి. ఆ రోజు మధ్యాహ్నం అయితే వినాయకుడి గుళ్ళో భోజనాలు పెట్టారు, అక్కడికి వెళ్ళాము. దాని వలన అంతగా ఆకలి అనిపించలేదు, అందుకని చెప్పి ఆగుదాంలే అన్నట్టు. సైలెంట్గా మా అమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నట్టున్నావు ఏదో, అందుకే నీకు ఆకలి ఇలా. మా అమ్మ కూడా కొంచెం ఇడ్లీ తింటే తను నాకు పెట్టింది. అయినా భోజనాలు కదా హెవీగా ఉంటాయి కదా కొంచెం. అలాగే దారిలో రోటీలు తినేసి కొంచెం ముందుకెళ్ళినాక ఒక మంచి కాఫీ తాగామండి. తాగి మళ్ళీ డ్రైవ్ స్టార్ట్ చేసాం. మీకు ఇప్పుడు ఒక సీన్ చూపిస్తాను. పక్కన అసలు నీకు ధైర్యంగా ఉంటా అని చెప్పి డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారండి. ఇది చక్కగా పడుకుంటారు. ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు డ్రైవింగ్ చేసేటప్పుడు. టైం తెల్లవారు 5 అయిందండి. తిరుపతి ఎంటర్ అయ్యాము. మేము కింద తీసుకున్నామండి శ్రీనివాసంలో రూము. ఇదే ఆ రూము. ఇప్పుడు వెళ్ళి రూమ్ తీసుకుని ఒకసారి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇక్కడ నుంచి టిఫిన్ చేయటానికి వెళ్తామండి. దగ్గరలో ఏదన్నా మంచి హోటల్ చూసుకుని టిఫిన్ చేసేసి వచ్చి ఫ్రెష్ అయ్యి అప్పుడు కొండపైకి ఎక్కుతాం స్టార్ట్ చేస్తామండి. ఇక్కడే దగ్గరలో ఒక టిఫిన్ హోటల్కి వచ్చాం. ఈ హోటల్కి అయితే ఇంకా మేము టిఫిన్ చేయడానికి వచ్చాము. ఈ మెనూ చూసి ఏం కావాలో చెప్పమని ఇచ్చారు నాకు. ఏం తిన్నా ఇంక టేస్ట్ తెలియదు కదా అని చెప్పి నేను దోశ ఆర్డర్ పెట్టుకున్నాను. నేనైతే ఒక పూరి చెప్పుకున్నా. అది టేస్ట్ బాగుంటే తర్వాత నెక్స్ట్ ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నాం. అయితే టేస్ట్ అయితే బాగానే ఉంది, తినచ్చు, చాలా బాగుంది. దోశ కూడా గీ దోశ అనుకుంటండి, చాలా బాగుంది గీ దోశ కూడా. నా పూరి చూడండి ఎలా లాక్కుని తింటుందో. తన దోశ వచ్చేలోపు నా పూరి కూడా ఖాళీ చేసేటట్టుంది. అలా ఏం కాదు, నేను వద్దని చెప్పాను. కాదు తిను, టేస్ట్ చూడు అని చెప్పి తినమంటే మా ఆయన తిన్నాను. ఏదో మాట వరుస కన్నానండి, టేస్ట్ తెలియట్లేదని చెప్పింది, మళ్ళీ టేస్ట్ చూడమన్నట్టు చూసారా. టీ టేస్ట్ కూడా బాగుందండి, కానీ కొంచెం వేడి ఉంటే ఇంకా బాగుండేది. టిఫిన్ చేయటం అయితే అయిపోయింది. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొండపైకి వెళ్ళటం స్టార్ట్ చేస్తాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకెప్పుడైతే కొండపైకి వెళ్తాం మొదలు పెడదాం. రూమ్ లాక్ చేసుకుని ఇక్కడ నుంచి ఇప్పుడు బయలుదేరుతామండి. ఇదిగోండి కొండ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ చెక్కింగ్కి అయితే దాదాపు ఒక 20 నిమిషాల దాకా పట్టింది. ఇంకొకసారి ఇక్కడ చిన్న ఫోటో తీసుకుందాం దిగామండి సరదాగా. ఇక్కడ నుంచి ఇప్పుడు కొండపైకి ఎక్కుతాం స్టార్ట్ చేస్తాం. మొత్తానికి సోమవారిది అయితే కొండపైకి చేరుకున్నాం. ఇప్పుడు తలనీలాలు సమర్పించడానికి వెళ్ళాలి. ఆ తర్వాత తలనీలాలు సమర్పించానండి. ఇంకా అక్కడ నుంచి ఇదిగోండి ఇది హరి సంకీర్తనలు పాడే భజన బృందం. ఇక్కడ నుంచి ఇంకా కోనేరుకి వెళ్ళి స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్తామండి. తనకు బాగా జనంగా ఉండటం మూలంగా తర్వాత ఇంకా వీడియో కంటిన్యూ చేయలేదు. రాత్రికి దర్శనం అయినాక రూమ్కి చేరుకున్నాం.